కోట్లు మింగేసేటువంటి నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ఉన్న చోట నేనెందుకు దేశం కోసం త్యాగం చేయాలి? నాకేమిటి పని? నా ప్రాణం పోగొట్టుకోవాలి, ఎందుకు పోగొట్టుకోవాలి? త్యాగం సామాన్యమైంది కాదు. పత్రికల్లో మీరు చదివి ఉంటారు, నేను స్వయంగా చూడలేదు కానీ దినపత్రికలు ఆదివారం పుస్తకాల్లోనూ వాటిలోనూ చదివి ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిరా అని? చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది, దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురు ఏమన్నా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కునేవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడికంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు, పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు, వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లని తీసుకెళ్ళి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా? బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా? అమ్మేసేవాడికి. శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బును కాదు చూడాల్సింది. ఇవాళ అదేమీ లేదండి, సాఫ్ట్వేరేనా, ప్యాకేజీ ఎంత, ప్యాకేజీయే, దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలామందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్నా, వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినమైతే ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ పని లేక? అడుసు దొక్కనేలా, కాలు గడగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్ళాల్సిందే, వంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడే అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఏదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి, గొడవ లేకుండా. ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి, 4 తిట్లు, శనుదిలిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు, బాధలు, అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె. అనుమానం లేదు ఇక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఏంటక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే. వాడికి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరో చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగులేదండి. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మనం ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన్ని వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకోవాలి. నిజమే అన్న, నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాటం వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడానికి పోవాయా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట 2 మర్చిపోయి మనసులో నమశివాయ, అది ప్రశాంతత. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది. ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేయడమే మంచిది, గొడవ లేకుండాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతున్నాడు, లోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటే సహృదయుడైన వాడు, సంస్కర్త అయిన వాడు సహించలేట. వాడు బయటికి అన్నాడు అనుకోండి, వాడు ఉద్యోగం పోతుంది,
వాడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాడిని తీసేస్తారు, వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటికి అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటికి అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటికంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది. లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు. అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి, ఇవాళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మ, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాతచెంతగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్లేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందులు సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము. కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపొద్దున పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదు దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారులం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి ఈ మార్పు. నేను చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడంటే నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు. మేము వెనకాల అనుకుంటూ ఉంటాం ఆయన ఏదో పొగుడుతున్నాడులే అని మేము గర్వం రాకుండా నమశివాయ అనుకుంటూ ఉంటాం మనస్సులో. అని ఏదో అంటున్నాడులే అనుకోలేదు. ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త. ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు. నిజమే అన్నాడు. నేను సరదాగా అడిగాను, బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను. ఒక ఏడాదికి ఆయన వాటా కింద 2 కోట్లు వస్తుందిటమ్మా, 5గురు వాటా, అది అంటే 10 కోట్ల ఆదాయం. లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి 10 కోట్లు. అందులో ఆయన వాటా 2 కోట్లు. 2 కోట్లు పోయినా మంచిదే, ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానండి, మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను. చాలయ్యా, నేను కోరుకునేది ఇదే. తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా?